గట్టి తట్టలేదు సప్పట్లో. సోలిపోయినరు కాబట్టి కొట్టలేరు గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వచ్చేటప్పుడు మా బ్రదర్స్ వార్నింగ్ ఇచ్చారు, ఆనందన్న ప్లస్ డాన్ అన్న. ఏమని చెప్పారు తెలుసా? ఇప్పుడు దాకా చాలామంది చాలాసేపు చెప్పారు, ఏం చేయాలి, ప్రార్థన చేసి ముగించింది. ప్రైజ్ లార్డ్. సరే, నేను 3 మాటలు కట్టే కొట్టే తెచ్చే. ఓకే రైట్. మన యొక్క పాఠ్యభాగం 6వ మాట ఏమైంది? వెరీ గుడ్, భలే చెప్తున్నారు. ఎవరి పని? సమాప్తమైనది. ఈ మాట వాస్తవానికి యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి ఆ సందర్భం చాలా దృక్పథమైనది. ప్రిల్లరా, అంతకుముందు మాట్లాడిన ప్రతి మాటలో కూడా యేసుక్రీస్తు వారు తన గురించి, తన పొరుగు వారి గురించి, ఈ ప్రపంచం గురించి మాట్లాడారు. అయితే ఈ మాటలో ఒక ప్రత్యేకమైన అర్థం దాగి ఉంది. ఏంటంటే ఈ మాట చాలా చిన్నది కానీ సముద్రమంతా లోతు కలిగినటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట తన గురించి కానీ, తన చుట్టూ ఉన్న ప్రజల గురించి కానీ, ఈ ప్రపంచాన్ని గురించి కానీ ఆయన మాట్లాడలేదు. కానీ తండ్రి అయిన దేవుడు తాను అప్పచెప్పించినటువంటి ఒకే ఒక పని గురించి మాత్రం ఆయన మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటయ్యా అదనంటే, వాస్తవానికి తన గురించి మాట్లాడుకుని ఉంటే నేను సమాప్తము చేశాను అని చెప్పుండాలి. కానీ ప్రభువారు అక్కడ పలికినటువంటి మాట ఏంటంటే సమాప్తమైనది. ప్రైజ్ ది లార్డ్. ఇదే రీతిగానే మీరు ఎలాగైతే సమాప్తమైంది అని అనుకుంటున్నారో, అలనాడు యేసుక్రీస్తు వారి సిలువ దగ్గర ఉన్నటువంటి సాతాను కబంధ హస్తములో ఉన్నటువంటి ప్రజలు కూడా యేసుక్రీస్తు వారి పని కూడా సమాప్తమైపోయింది అని అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు 5వ మాట మాట్లాడినప్పుడు ఇక నేరసిల్లిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. అందుకే నాకు దాహమిమ్మని అడిగాడు. వాస్తవానికైతే అప్పుడు వాస్తవానికి ఒక మనిషి దాహమిమ్మను అంటే సొమ్మసిల్లిపోయి ఉంటారు, తన యొక్క శరీరంలో నీరు అనేది లేని ప్రాంతంలోనే అప్పుడు అడుగుతారు. అయితే అలాంటి ప్రదేశంలో ఆ మాట పలికిన వెంటనే సాతానులు ఏమనుకున్నారు అని అంటే, సాతాను ప్రజ జనాంగం ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారి పని క్లోజ్ అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశంలోనే కొంచెం ఓపిక తెచ్చుకొని వారి ముఖాన ఒక చిరునవ్వుతో కూడా ఏమంటారు తెలుసా? సమాప్తమైనది. ప్రైజ్ ది లార్డ్. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ మాట ఎవరు పలకగలగనంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. ఒక మనిషి చాలా సంవత్సరాలుగా ఒక బిల్డింగ్ కడుతున్నాడు, పని చేస్తున్నాడు, హౌస్ వర్క్ చేస్తున్నాడు, కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఈ పని ప్రారంభం నుంచి కొన్ని సంవత్సరాలు జరిగిస్తూ చివరికి ఫినిష్ అయినప్పుడు ఆ మనిషి ఏమంటాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్, అంటే సమాప్తమైనదని అంటాడు. నవమాసములు మోసి పిల్లవాడిని కనినప్పుడు, లేదంటే పిల్లను కనినప్పుడు తల్లి ఆ ప్రసవ దినాలంతా ముగించుకొని నొప్పులంతా భరించిన తర్వాత అబ్బా సమాప్తమైనదని అంటాడు. వేల సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుగా ఉన్నటువంటి ఒక కుమారున్నో లేకుంటే ఒక వ్యాధిగ్రస్తున్నో స్వస్థపరిచినప్పుడు ఒక డాక్టర్ చెప్తాడు, అతను నయం చేసిన తర్వాత అబ్బా నా ఒక వర్క్కు ఇది ఫినిష్ అయిపోయింది, సమాప్తమైంది. అంటే వాస్తవానికి ఒక పనిని పరిపూర్ణమ చేసినప్పుడు ఇది సమాప్తమైనది అని చెప్పచ్చు. ఒక శిల్పకారి ఉన్నాడు అనుకోండి, శిలను కొన్ని సంవత్సరాలుగా చెక్కి ఆ శిల్పం తీర్చిదిద్దిన తర్వాత అది ఒక రూపంలో వచ్చినప్పుడు ఇది సమాప్తమైనది అని చెప్పవచ్చు. అయితే యేసుక్రీస్తు వారు సిలువలో పలకవలసిన మాటేనా అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ప్రభువు వారు పలికినటువంటి మాటలో పరమ అర్థం దాగి ఉంది. ఆయన ఉన్న సిచ్యువేషన్ వేరే, కానీ ఆయన చెప్తున్నటువంటి అమూల్యమైన మాట ఏంటంటే, ప్రభువా నీవు నాకు ఇచ్చిన పని, ఆ పనంతను కూడా సమాప్తము చేశాను. ఎప్పుడు ఇచ్చాడయ్యా ప్రభు అని అంటే, తండ్రితో కూడా సమాన భాగ్యముగా ఆయన రాజకుమారుడుగా కూర్చున్నప్పుడు ఈ లోక ప్రజలు పాపములో నశిస్తూ ఉన్నారు, శాపముతో పట్టబడి ఉన్నారు. అలాంటి సమయంలో ఈ లోక పాప మానవాళి కోసం ఎవరైనా వెళ్ళాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రభువా నేను వెళ్తాను అని అన్నాడు. నానా వెళ్ళడం సులభం కాదురా, వెళ్తే అక్కడ నానా మాటలంటారు, అనరాని మాటలంటారు, ముఖాన ఉమ్ము వేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, నీ యొక్క శరీరాన్ని నాగటి చాళ్ళ వలె దున్నుతారు. మరి రెడీ డాడీ, వెళ్తాను డాడీ అని. అంత మాత్రం సరిపోదు నాన్న, చివరికి నిన్ను సిలువకు అప్పచెప్తారు, నిన్ను చంపేస్తారని అన్నాడు. వాస్తవానికి ఏ మనుష్యుడైనా ఒకసారి ఆలోచన చేయండి, హింసను సహించడానికి ఇష్టపడతాడు, కానీ మరణానికి అప్పచెప్పుకోవడానికి ఏ మనుష్యుడు కూడా ఇష్టపడడు.
రైట్? ఏ మనుష్యుడు కూడా మరణాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడడు. అయితే నా ప్రియులారా, మనము ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు, నీవు నేను అబ్బా తండ్రి అని పిలుచుకుంటున్న దేవదేవుడు నీ కొరకు నా కొరకు ఆ హింసను భరించడానికి, అది దాటి ఇంకా మరణానికి అప్పచెప్పుకోవడానికి, సిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. తాగిన జ్యూస్తో కూడా శక్తి కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. కొట్టండి కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరము ఈ భూలోకంలో పరిచర్య చేసినప్పుడు అనరాని మాటలు, నువ్వు ఎదుర్కొనే మాటలే ఎన్నో అనరాని మాటలు అన్నారు, చేయరాని కార్యాలు చేశారు. తనతో కూడా ఉన్నవారే ఏం చేశారు? మోసము చేశారు, దూషించారు. అయినా సహించాడు ప్రభు. సహించాడు ప్రభు. ఎందుకో తెలుసా? తండ్రి నాకు అప్పచెప్పాడు ఒక పని, ఆ పనిని నేను సంపూర్ణము చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడి ఉంది, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణము చేయుటకే ఈ లోకములో నేను వచ్చున్నాను, కాబట్టి ఈ పని ఇప్పుడు సంపూర్ణమైనదని సిలువలో నా ప్రభు చెప్తున్నాడు. అంతా సమాప్తమైనది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వారు ఒక పని అప్పచెప్పాడు, ఆ పనిని సంపూర్ణం చేశాడని ప్రభు విజయోత్సవంతో కేకవేశాడు. నేరసిల్లి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, దప్పికొంచుందని చెప్పేసి నీరసంగా ఉన్నాడు. దాని తర్వాత విజయ ఘోషతో పలుకుతున్నాడు. ఏంటి? సమాప్తమైనది. ఈ మాట విన్నటువంటి సాతాను యొక్క ఆ స్నేహితులు కావచ్చు, అక్కడ ఉన్న వారికి అందరూ ముఖాన ఎలా ఉందనంటే, దేవుని బిడ్డలారా, అయితే నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రభువు వారు తన తండ్రి ఇచ్చినటువంటి ఆ ఒక్క పనిని సంపూర్ణం చేయడానికి 33.5 సంవత్సరం ఎన్ని బాధలు వహించాడో, ఎంత కష్టం పడ్డాడో, నీ కోసం నా కోసం ఈ భూమిపైకి దిగి వచ్చాడు. నేను అంటాను, ఈ లోకంలో ప్రభువు వారు యేసుక్రీస్తు, మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఎలాంటిదైనా సరే కొన్ని బాధ్యతలు నీకు అప్పచెప్పాడు. ఇది నిర్వర్తించే క్రమంలో నిన్ను కొందరు దూషించవచ్చు, ఇది చేసే క్రమంలో కొంతమంది నిన్ను అవమానపరచవచ్చు. ఈ యొక్క కాల క్రమంలో ఎన్నో సముద్ర పైన ఆటపోటులు ఎలాగొస్తున్నాయి, ఎన్నో శ్రమలు నీ పైకి రావచ్చు. ఆ శ్రమలు కుతిక దాకా వచ్చి నిన్ను చంపేయడానికి రావచ్చు. అయినా వాటన్నిటిని సహించాలి. అలనాడు యేసుక్రీస్తు వారు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణం చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను ప్రభు అని సంపూర్ణము చేసి సమాప్తమైందని చెప్పిన రీతిగా మనము కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా రొమ్ము విడుచుకొని చెప్పుకుంటున్నటువంటి మనము, ఇదిగో ఆయన యొక్క కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పౌరసత్వాన్ని, పౌర హక్కును కలగచేసినటువంటి ఎక్కడైనా మనం చెప్పగలుగుతున్నాం. మరి అలాంటి దేవదేవుని యొక్క పనిని, అది ఏ పని అయినా సరే, ఏంటంటే మందిరములో ఉన్న పని అది ఏదైనా సరే, ప్రభువు వారు నీకు ఇచ్చిన పని అది ఏదైనా, స్వార్థ పని అయినా సరే, పాంప్లెట్ల పని అయినా, ఊడ్చే పని అయినా సరే, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే అది నువ్వు సంపూర్ణము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వారు చెప్పారు, నా ప్రజలు నేను ఎందుకు కన్నాను తెలుసా? నన్ను మహిమపరచు నిమిత్తం. ఆమేన్. వారిని నేను కన్నాను అని అన్నాడు. మరి ప్రభు వారు నీ పట్ల ఆయన రోధించక ముందే, నీ కొరకు ఆయన చింతించక ముందే నీవు ఆయన పని చేయడానికి ఏనాడైనా ఒడిగట్టావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పని చాలా ఉంది, చేయడానికి నీవు సిద్ధమా? ఏమండి, ప్రభు వారి యొక్క పని చాలా ఉంది. కానీ యేసుక్రీస్తు వారికి 33.5 సంవత్సరంలో తన పని ఏదైతే అప్పచెప్పాడో అది సంపూర్ణముగా చేసి, ఒక ధర్మశాస్త్ర విషయంలో కావచ్చు, శరీరపు హింసలో విషయంలో కావచ్చు, సంపూర్ణముగా చేశాడు. ప్రతిదీ తప్పకుండా ప్రభు వారు పాటించి ఈ లోకానికి ఆయన చాటి చెప్పాడు, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా చేశాను, సో మీరు కూడా నా పనిని మీరు చేయాలి అని. ప్రభువు వారు మనకిచ్చే పని, ఈ లోకంలో కొన్ని పనులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనము దైవ మందిరంలోనే సువార్తను ప్రకటించే విషయంలో మనం వెనుదిరిగిపోతున్నాం. దైవ మందిరంలో పరిచర్య చేసే విషయంలో వెనుదిరిగిపోతున్నాం. ఆత్మల పట్ల భారం కలిగిన విషయంలో వెనుదిరిగిపోతున్నాం. నలుగురికి సువార్త చెప్పే విషయంలో 1:1 చెప్పే విషయంలో మనం ఎన్నోసార్లు వెనుదిరిగిపోతున్నాం. ఆత్మలను తీసుకువచ్చే ఆ ఒక్క బాటలో కూడా వెనుదిరిగిపోతున్నాం. నేను అంటాను, ఇవన్నీ కూడా నువ్వు చేయడానికి ప్రభువు వారు నీ కోసం అలనాడు కల్వారి సిలువలో ఆయన ఏం చేశాడు? మరణించాడు. ఆమేన్. సిస్టర్స్, బ్రదర్స్, ఏదో ఆచారానికి మనము ఈ యొక్క 7 మాటలు మనం ధ్యానం చేసేది లేదు కానీ కనీసము ఈ పూటనైనా మనలో ఆ మనస్సు అని ఉంటుంది కదా, జస్ట్ చేంజ్ అవ్వాలి. ఆమేన్.
కొంచెం మార్పు తీసుకొచ్చుకోవాలి. ఏంటంటే ఇన్ని రోజులు మనం ఇది చేయలేదేమో, తండ్రి వారు యేసుక్రీస్తు వారు తండ్రి పని చేశాడు, మనము యేసుక్రీస్తు వారు కొంత మట్టుకైనా చేయడానికి మనం ఏం చేయాలి? కొంచెం ఆ మనస్సును మార్చుకొని ట్యూన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికే ఈ కార్యక్రమం. అందరూ చేసేలాగా మనం చేయకూడదు. ఆమేన్. నేను ఎక్కడ చెప్పినా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో చెప్పినా, అన్ని చెప్పినా కూడా నేను ఒకటే చెప్తా, ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్ కానీ ఒక బ్రాండ్ ఉంది, అది దట్ ఈస్ బ్రాండ్. అర్థమవుతుందా? ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అలానే ఉండాలి. ఆమేన్. అది నేను చెప్పాను పోయినసారి పస్కా పండుగల సభల్లో కూడా చెప్పాను. ఏంటో తెలుసా? ఫిలదెల్ఫియా మినిస్ట్రీ నా బ్రాండ్. అది ఒక షర్ట్కి బ్రాండ్ ఎలాగుంటుందో అది నా బ్రాండ్. అంటే ఈ యొక్క బ్రాండ్లో ఉన్నవారు ఎలాగ మారిపోవాలంటే, వాక్య విషయంలో కానీ, పాట పాడే విషయంలో, ప్రతి దేవుని పరిచర్య విషయంలో ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ కొరత ఉండకూడదు. ఉన్నదా ఫిలదెల్ఫియా సంఘంలో? లేదు. ఆమేన్. మనందరం కూడా అలా మారిపోవాలి. ఒకవేళ దేంట్లో అయినా వెనుదిరిగి ఉంటే జస్ట్ ట్యూన్ చేసుకోనండి ఒక్కసారి. ప్రభువా, ఇది చేయడానికి నీ పని, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, పాట పాడేదమైనా, పద్యం పాడేదైనా, అదేదైనా సరే, ఓకే, చేయడానికి మనం ముందుకు వచ్చి దేవుని పనిని, మన యొక్క ఫినిషింగ్ ఈ భూలోకంలో, ప్రభు యొక్క రాకడ ఎప్పుడు రాబోతుందో తెలియదు. ప్రభువు వారు మరి పరిపూర్ణంగా చేసేసాడు. ఆయన సమాప్తం ఎలా ఉన్నది? ముగింపు బిగింపుగా ఉన్నది. నీవు మీ కోడలు చదువు కుదించుకొని, మీ మామ చదువు కుదించుకొని చనిపోవడానికి అట్ట ఉండకూడదు. ప్రభువారు చివరి దశలో ఎలా ఉండాలంటే, దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణం చేసి అప్పుడు మన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకునేటట్లు ఉండాలి. రోధించుకొని అలా చేసి ఇలా చేసి నానా అగసాట్లు పడి మన ప్రాణాన్ని మనము తీసుకునే వారిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, దేవుని పనిని చేయడానికి మనం తాపత్రయపడదాం. దేవుని యొక్క సహకారాన్ని మనం కోరుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ఒక దినాన రానే వస్తుంది. ఆ దినాన మనం చెప్పగలం, యేసుక్రీస్తు వారు సిలువలో ఎలాగైతే చెప్పాడో, ఇదిగో చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని నా దేవుని చెంత, నా దేవుడు ఎలాగైతే చెప్పాడో ఆ రీతిగా నేను సంపూర్ణము చేశాను అని చెప్పే రీతిగా మనము కూడా సిద్ధపడాలి. అట్టి కృపా సమాధానములు నా దేవుడు మన 50 మందికి దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.